సిటీలో బస్ రూట్లు మారనున్నాయి. శివారు ప్రాంతాల్లో కూడా బస్సులు హారన్ కొట్టనున్నాయి. కొత్త రూట్లు డిసైడ్ చేసి వాటికి బస్ సర్వీసులు ఫైనల్ చేశారు ఆర్టీసీ అధికారులు. త్వరలోనే కొత్త సర్వీసులు అమల్లోకి వస్తాయన్నారు. ఒకటో నంబర్ బస్ ఎక్కితే ఒకటో నంబర్ ఏరియాకి, రెండో నంబర్ బస్ ఎక్కితే రెండో నంబర్ ఏరియాకి, ఆ బస్ ఎక్కితే అటు, ఈ బస్ ఎక్కితే ఇటు, ఇలా నంబర్ ని బట్టి రూట్లు చెప్పేస్తారు చాలా మంది. ఇకపై మళ్ళోసారి బట్టి పట్టాలి. రోజు వెళ్లే వాళ్ళైనా రూట్ నంబర్ బస్ ఏదో, ఏ పేరున్న బస్ ఎక్కితే ఎటెళ్తుందో క్లారిటీ తెచ్చుకోవాలి. లేదంటే ఈ ట్రాఫిక్ లో కన్ఫ్యూజన్ తప్పదు. ఎప్పుడూ ఫిక్స్ చేసిన రూట్లు, ఎప్పుడూ ఫిక్స్ చేసిన ఏరియాల్లో తిరిగేవి బస్సులు. బస్ల రూట్లు మార్చేశారు. రూట్లు చాలా చోట్ల పొడిగించారు. శివారు ప్రాంతాలకి కూడా బస్సులు తిరగనున్నాయి. డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ ప్రోగ్రామ్ తో ఈ డిసిషన్ తీసుకున్నారు. కొత్త రూట్స్ కి కొత్త బస్సులు తిప్పేందుకు 68 రూట్స్ లో 2868 బస్సులు నడపాలని అంచనా వేస్తున్నారు. వీటిలో 28 రూట్లకి 406 బస్సుల రేషనలైజేషన్ కంప్లీట్ చేశారు. మేడ్చల్ టు మేదిపట్నం రూట్ నంబర్ 649కు 12 బస్సులు తిరగనున్నాయి. 96 ట్రిప్లతో 17 నిమిషాలకు బస్ వెళ్లనుంది. కోటి క్యూ సిటీ రూట్ 45, 655కు 6 బస్సులు తిరగనున్నాయి. ఈ రూట్ లో 33 నిమిషాలకి ఓ బస్సు వెళ్లనుంది. రామ్నగర్ టు బాష్పల్లి రూట్ నంబర్ 45, 652కు 6 బస్సులు తిరగనున్నాయి. అరగంటకు బస్ చొప్పున 36 ట్రిప్పులు తిరగనున్నాయి. కోటి టు లింగంపల్లి రూట్ నంబర్ 45, 653లో 28 నిమిషాలకు బస్ చొప్పున 7 బస్సులు 28 ట్రిప్పులు తిరగనున్నాయి. ఈ 4 రూట్లలో త్వరలోనే కొత్త ప్రాసెస్ అమలవుతుందంటున్నారు అధికారులు. ఈ రోజు నుండి మేము ఒక 4 కొత్త రూట్లని ప్రారంభించాము. మొట్టమొదటిది రూట్ నెంబర్ 649 బేగంపేట్, పంజగుట్ట క్రాస్ రోడ్స్, కేర్ హాస్పిటల్, మసబ్ ట్యాంక్ మీదుగా మేడిపట్నానికి డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వడం జరిగినది. ఇక మరికొన్ని రూట్లలో బస్సులు ఎక్కువ దూరం తిరగనున్నాయి. ఇదివరకు వెళ్లని రూట్లలో కూడా సిటీ బస్సు హారన్ కొడుతోంది. అయితే బస్సులు అసలు టైంకొస్తే చాలంటున్నారు జనం. ఇకనైనా సరిగ్గా నడపాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ బస్సులు కరెక్ట్ సౌకర్యంగా లేవు, సరిపోవడం లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు టైంకు మనకు స్టేషన్లో ఉండడం లేదు. మనం 2.5 అవర్స్లైనా జర్నీ చేయాలంటే అది 4.5 అవర్స్ అవుతుంది. 2 అవర్స్ అనుకునే జర్నీ 4 అవర్స్ అవుతుంది. ఎక్స్ట్రా లేటే అవుతుంది. కానీ మనకు ఒక 10 నిమిషాలు ముందు దిగుతా అని చెప్పి మాత్రం లేదు. 15 మినిట్స్లో వస్తా అనుకున్న బస్సు 45 మినిట్స్లో వస్తుంది. చాలా ఇరెగ్యులర్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కరెక్ట్ టైం మెయింటైన్ చేసేది ఉంటే ప్రతి ఒక్కవారు ఆర్టీసీ బస్సు ఎక్కుతారు. కొత్త రూట్లలో కొత్త బస్సులు తిప్పడం, ఎక్కువ దూరం తిప్పడంతో పాటు టైం టు టైం మెయింటెనెన్స్ పై కూడా కాస్త కాన్సంట్రేట్ చేస్తే తమకి కావలసిన ఏరియాకి కావలసిన టైంలో కరెక్ట్ గా కష్టాలు పడకుండా చేరుకుంటామంటున్నారు.